శాలరీ పెంచకుండా దాన్ని పెంచడమా కూడా మొన్న డిస్కస్ చేయడం జరిగింది. 11 సంవత్సరాలుగా కుటుంబంలో ఒక ఉద్యోగి చనిపోతే, తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే కాంపెన్సేట్ అపాయింట్మెంట్ ప్రొవిజన్ ఉంటుంది. 11 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ క్యాబినెట్లో 600 మందికి కాంపెన్సేట్ అపాయింట్మెంట్స్ ఉత్తర్వులు జారీ చేసింది. కోడ్ వల్ల వాళ్ళ నియామక పత్రాలు ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వలే కానీ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే విద్యారంగంలో సమూలమైన మార్పులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ మన తెలంగాణ గర్వకారమైన క్రికెట్లో మనకు మంచి పేరు తెచ్చిన సిరాజ్ గారికి కానీ, మన పక్క జిల్లా నిజామాబాద్ నిఖిత్ జరీనాకు కానీ, అదేవిధంగా సిరిసిలకు చెందిన శ్రీలక్ష్మి గారు కానీ ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఖోఖోలో స్వర్ణ అని చెప్పేసి మరి పెద్దగా ఫేమస్ అయిన అమ్మాయికి కూడా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కానీ బాయ్స్కి కానీ ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని ఉన్న స్టేడియంకు అనుసంధానంగా ఒక స్పోర్ట్స్ స్కూల్ స్టార్ట్ చేసి ఇక్కడ క్రీడా నైపుణ్యత పెంచే విధంగా వారికి 2% ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోలు ఇవ్వటమే కాకుండా 125 కోట్ల రూపాయలు ప్రథమ ఫేజ్గా బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా విద్యాపరంగా ఇన్ని మార్పులు తీసుకువచ్చింది. మరి ఈరోజు నరేందర్ రెడ్డి గారు గత 34 సంవత్సరాలుగా ఒక ట్యూషన్ మాస్టర్గా ఉండి కరస్పాండెంట్గా ఉండి ఈరోజు ఎన్నో విద్యా సంస్థలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాతో పాటు 5 జిల్లాలలో. కనుక అనుభవం ఉన్న వ్యక్తిగా మరి ఏఐసిసి సెలెక్ట్ చేసిన అభ్యర్థిగా మన జిల్లాలో ఇప్పుడు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఒక యూనివర్సిటీ గతంలో పెండింగ్లో ఉంది, ఒక యూనివర్సిటీ అవసరం కానీ, అదేవిధంగా పీజీ క్లాసెస్లో కొత్త కోర్సులు కానివ్వండి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ 50% మీ గ్రాంట్స్ ఇస్తా అని చెప్పి రాయటం జరిగిందో దాన్ని పర్సూ చేయటం కానీ, సిసిఐ కర్మాగారం ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన ట్యాక్స్లు అన్నీ కూడా కరెంటు బిల్లు కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి, మరి దాని ద్వారా వచ్చే ట్యాక్స్ అన్నీ కూడా మేము చెల్లిస్తాము మీరు ఓపెన్ చేయని చెప్పి రాసిన విషయం కానీ, ఇవన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలు, గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యలు. ఒకసారి ఎమ్మెల్సీ గెలుపు ద్వారా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఎమ్మెల్సీగా మన నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే మాకు అవకాశం ఉంటుంది, నరేందర్ రెడ్డి గారి ద్వారా జిల్లాలో సేవ చేసే అవకాశం మాకు ఉంటుంది. ఎందుకంటే జిల్లా ప్రజలు ఈ జిల్లాలో 4 బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు, 2 టీఆర్ఎస్ని గెలిపించారు, ఒక్కడు మాత్రమే కాంగ్రెస్. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా మరి బీజేపీని గెలిపించారు. వ్యత్యాసం తక్కువైనప్పటికి కూడా దాదాపు 92,000 వ్యత్యాసం మాత్రమే ఉన్నది. మీరు కంపేర్ చేస్తే ఈ నియోజకవర్గంలో 47,724 ఓట్లు ఎమ్మెల్యేకి పడితే 77,056 ఓట్లు పార్లమెంటుకు పడ్డాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు దాదాపు మరి డబల్ ఓటు కావటం వల్ల 95,000 నుంచి లక్షల ఓట్ల మాత్రమే బీజేపీ అభ్యర్థి గెలిచాడు. అంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, బలహీనంగా లేదు. కానీ సంస్థాగతంగా బలపడాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేమందరం గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నట్టు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మన జిల్లాలో ఇన్ఛార్జీలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పట్టుకొని ఈ జిల్లాలో పెండింగ్ సమస్యలు కూడా తప్పకుండా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి జిల్లా ప్రజలను అడుగుతున్నాం, గ్రాడ్యుయేట్స్ని అడుగుతున్నాం, దయచేసి ఒకసారి మరి ఈరోజు నరేందర్ రెడ్డి గారి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 2 ఒకటో ప్రాధాన్యత నరేందర్ రెడ్డిని గెలిపేయండి. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే జిల్లా ప్రజల తరఫున మేము జిల్లా సమస్యల పరిష్కారం కొరకు మరింత ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ 2-3 క్యాండిడేట్లు ఉన్నారు ఈరోజు. మరి ఒకసారి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ క్యాండిడేటు మరి సిద్దిపేట సంబంధించిన ప్రాంత వ్యక్తి, మరి రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్కి కానీ విద్యా వ్యవస్థకు కానీ ఇక్కడ విద్యా వాలంటీర్స్కి కానీ టీచర్స్కి కానీ లేదా టెట్కి కానీ ప్రమోషన్లకు కానీ కేంద్రంలో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదు. అదేవిధంగా ఇంకో అభ్యర్థి బీఎస్పీ అభ్యర్థి ఉన్నారు. ఈరోజు మరి నేను బీసీ అభ్యర్థిని
మిగతా అభ్యర్థి పార్టీలందరూ అగ్రకులాలకు పెట్టారు, నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ప్రయోగిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి మిగతా జిల్లా ప్రజలు. ఈరోజు బీసీ కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీ కొరకు ప్రయత్నం చేయటం లేదు. 1931 తర్వాత కులగణన ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. భారతదేశంలో జనాభా సేకరణ జరిగింది తప్ప కులగణన జరగలేదు. 1931 తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈరోజు బీసీలో ఉన్న కులాలు మున్నూరు కాపు కానీ, ముదిరాజు కానీ, పద్మశాలి కానీ, ఒడ్డర్స్ కానీ ఏ కులాల నిష్పత్తి ఎంత ఉందో సాధారణంగా ఈరోజు మరి సర్వే చేయడం జరిగింది. 40 రోజులు ఒక 3 లక్షల మంది దానిలో పాల్గొనలే కానీ 97% దానిలో పాల్గొన్నారు. దాని ప్రకారంగా బీసీ జనాభా ఈరోజు నిష్పత్తి ప్రకారంగా 42% రాజకీయంగా, ఆర్థికంగా, వాళ్ళకు ఉద్యోగ సౌకర్యాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసింది. కనుక మేము ఒక అభ్యర్థికో బీసీ ఉన్నాడు కనుక ఆ బీసీలందరూ వెయ్యాలన్న ఒక సెంటిమెంట్ మాని మేము రాష్ట్రంలో ఉన్న బీసీలందరి కొరకు కొట్లాడుతున్నాం. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ అనైక్యతగా గతంలో ఉన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనగణన చేయలేదు బీసీలది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు చేసింది. కనుకనే ఈ వారంలో ఈ కోడైన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి దానికి చట్టబద్ధత కల్పిస్తున్నాం. ఈ బీసీ కులగణకు చట్టబద్ధత కల్పించి కేంద్రంలో 9th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, మరి బీసీలని చెప్పుకున్న బండి సంజయ్ గారు కానీ, లక్ష్మణ్ కానీ ఒత్తిడి తీసుకొని ఒకవేళ రాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీగా వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ వచ్చే ఎన్నికల్లో 42% బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కనుకనే చట్టబద్ధత తీసుకువస్తున్నారు. అంటే ఎంత అంకిత భావంతో ప్రభుత్వం పనిచేస్తున్నది ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి, ఉత్తమ్ కుమార్ గారు అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా రాష్ట్రంలో బీసీలు బాగుండాలి, వాళ్ళ తలసరి ఆదాయం బాగుండాలి, వాళ్ళకు సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీ కులగణన జరిగి 42% కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీకు తెలుసు, కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కానీ, కృపారి మాదిగ లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా మన సత్తుపల్లికి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా మాదిగ ఉపకులాల రిజర్వేషన్ కావాలని కోరారు. మరి మోడీ గారు